వీక్షక బాంధవులందరికీ సనాతన పాంచజన్యం ఛానల్కి తిరిగి స్వాగతం. ప్రేక్షక బాంధవులారా, నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. వారంలో కనీసం 2 వీడియోలన్నా అప్లోడ్ చేద్దామనే నా ప్రయత్నం కాస్త ఫలించలేకపోయింది. కాబట్టి మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఇప్పటి నుంచైనా వారానికి కనీసం 2 వీడియోలన్నా అప్లోడ్ చేస్తానని మీకు సవినయంగా తెలుసుకుంటూ వీడియో ప్రారంభిస్తున్నాను. మనం గత వీడియోలో శంతన మహారాజు సత్యవతీదేవి ఇద్దరి కలయిక గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత శంతను మహారాజు సత్యవతీదేవి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని సకల కామోపభోగాలు అనుభవిస్తూ ఉండగా కొంతకాలానికి సత్యవతీదేవి శంతను మహారాజు వల్ల గర్భవతి అయి ఒక పండంటి మగ శిశువును జన్మిస్తుంది. ఆవిడ ఆ కొడుకుని జన్మించిన తర్వాత పురోహితులను అందరినీ పిలిచి అతనికి నామధేయం ఇవ్వడం జరుగుతుంది. అతని పేరు చిత్రాంగదుని పేరు పెట్టి అతని అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. అతను పెరిగే క్రమంలో కొంతకాలానికి మరికొంత కాలానికి ఆ అమ్మాయికి 2వ కొడుకు జన్మిస్తాడు. అతని పేరు విచిత్ర వీరుడు అని నామకరణం చేసి ఇద్దరు కొడుకులను బహుమురిపంగా పెంచుతూ ఉంటారు. ఆ చిన్న కొడుకు పుట్టిన కొంతకాలానికి శంతను మహారాజు కాలధర్మం చెందుతాడు. శంతను మహారాజు చనిపోయిన తరువాత భీష్ముడు తల్లి కోరికపై చిత్రాంగదుడికి రాజ్య పట్టాభిషేకం చేసి అతని అన్ని విధాల సంరక్షిస్తూ ఉంటాడు. చిత్రాంగదుడు మహా వినయశీలి, పరాక్రమవంతుడు, గుణవంతుడు, రూపవంతుడు. ఈ విధంగా అతడు రాజపరిపాలన చేస్తూ ఉండగా కొంతకాలానికి భీష్ముడి అండ చూసుకునే చిత్రాంగదుడు విపరీతంగా అహం చెంది విపరీత బలగర్వితుడై రాజ్యాహంకారం చేత నేను ఈ భూలోకంలో అందరికన్నా ఎక్కువ బలపరాక్రమవంతుణ్ణి అనుకుంటాడు. ఆ తర్వాత భూలోకం ఒకటే కాదు, 7 14 లోకంలో దేవ, దానవ, గంధర్వ, కింపురుషు, కిన్నెర ఎవరూ కూడా మనుషులతో పాటు నాకు సరిపడా బల పరాక్రమవంతులు ఎవరూ లేరు అని విర్రవీగుతూ ఉంటాడు. ఆ విధంగా అతను విర్రవీగుతున్న క్రమంలో ఒకానొక సమయాన చిత్రాంగదుడని పేరున్న ఒక గంధర్వుడు అక్కడికి వస్తాడు. వచ్చి ఈ చిత్రాంగదుడితో అంటాడు, రాకుమారా, నీ పేరు చిత్రాంగదుడే, నా పేరు చిత్రాంగదుడే కావున నీవు నీ పేరన్నా మార్చుకోలేదో నాతోనన్నా యుద్ధం చెయ్యి. యుద్ధంలో నువ్వు గెలిస్తే నేను నా పేరు మార్చుకుంటాను. నీవు గనక నా చేత యుద్ధంలో ఓడిపోతే నీ పేరు మార్చుకోవాలి. కానీ మనిద్దరం ఒకటే పేరుతో ఉండడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అంటాడు. ఆ మాటలకు పౌరుషం చెందిన ఈ చిత్రాంగదుడు, సత్యవతీ దేవి కొడుకు అయిన చిత్రాంగదుడు అతనితో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ అహంకారం చించుకొని కురుక్షేత్రంలో మహాభీషణమైన యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో అత్యంత పరాక్రమవంతుడైన ఆ గంధర్వరాజు ఈ చిత్రాంగదుడితో మాయా యుద్ధం చేసి అతని మాయతో ఓడించి ఆ యుద్ధంలో అతన్ని చంపివేస్తాడు. అతను చంపేసి ఆ చిత్రాంగదుడు అనే ఆ నామధేయం గల గంధర్వరాజు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతను చనిపోయిన తర్వాత భీష్ముడు 2వ వాడైన విచిత్ర వీరుడు, అప్పటికి అతడు కనీసం వయసుకు కూడా రాకుండా ఉంటాడు. చిన్న వయసులో ఉన్న ఆ చిత్రాంగదుని చనిపోయిన తర్వాత విచిత్ర వీరుని రాజ్య పరిపాలన కోసం నియోగిస్తాడు. అతనికి రాజ పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన కోసం నియోగిస్తాడు. చిత్రాంగదుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న క్రమంలో కొంతకాలానికి యుక్త వయసుకు వస్తాడు. ఆ విధంగా యుక్త వయసుకు వచ్చిన విచిత్ర వీరిని చూసిన భీష్ముడు తల్లితో అంటాడు, అమ్మా, తమ్ముడికి యుక్త వయసు వచ్చింది కదా, అతనికి వివాహం చేయతలచితే మంచిది కదా, అతను వివాహం చేస్తే మన వంశాభివృద్ధి జరుగుతుంది అంటాడు. అప్పుడు సత్యవతీదేవి భీష్ముని చూసి, భీష్మ, నాయనా, నీకన్నా పెద్ద దిక్కు ఎవరున్నారు? తమ్ముడికి అన్ని విధాలా సరిపడా రూపవతి, గుణవంతి అయిన యోగ్యురాలైన ఒక అందమైన యువతిని తీసుకొచ్చి పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే, కావున నువ్వే అన్ని చూసుకోనాయనా అని అంటుంది. అప్పుడు భీష్ముడు
అతనికి వివాహం చేయతలంచి అదే సమయంలో కాశీరాజు కూతుళ్ళైన అంబిక అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు వివాహం చేయదలిసి అని తెలుసుకున్న భీష్ముడు ఆ కన్యలను తీసుకొచ్చి తమ్ముడికి పెళ్లి చేయడం కోసం సిద్ధమవుతాడు. ఆ విధంగా సిద్ధపడిన భీష్ముడు ఒక బంగారు రథాన్ని అధిరోహించి వారణాసికి చేరుకుంటాడు. అతను వారణాసికి చేరుకునే సమయానికి భూమండలం మీద ఉన్న రాజకుమారులతో పాటు మహారాజులు కూడా అక్కడికి స్వయంవరంకి వచ్చి కూర్చొని ఉంటారు. ఆ వచ్చిన రాజులు భీష్ముడిని చూసి, ముసలివాడు, వయసు పైబడ్డవాడు, ముడతలు పడ్డ దేహం, నెరిసిన గడ్డం, వీడికెందుకయ్యా అమ్మాయి, వీడి ఉడకంగా కనీసం ఇక్కడికి వచ్చి స్వయంవరం పాల్గొనటువంటి విచిత్రం, పైగా తండ్రికిచ్చిన మాటనంట మళ్ళీ భీషణ ప్రతిజ్ఞ చేశాడంట, ఎవరికి చెబుతున్నారా ఇతని గురించి అని చెప్పి వెకిలి నవ్వులు నవ్వుతారు. అది చూసిన భీష్ముడు కోపంతో హుంకరించి క్షత్రియ ఆ పౌరుషాన్ని గుర్తుకు తెచ్చుకున్నవాడై ఒక్కసారిగా రాజుల వైపు చూసి, ఓరి మదాంధులారా, నన్ను గేలి చేశారు కదా, ఇప్పుడు ఈ ముగ్గురు రాజకన్యలు నేను బలవంతంగా తీసుకుని వెళ్తాను. క్షత్రియునికి గాంధర్వ వివాహముతో పాటు రాక్షస వివాహం కూడా క్షత్రియ ధర్మంలో ఒక భాగమే కాబట్టి నేను బలవంతంగా ఈ కన్యలను తీసుకొని వెళుతున్నాను. మీలో పౌరుష ప్రతిభ పాటవాలు ఏవైనా ఉంటే నన్ను అడ్డుపడి నన్ను గెలిచి నన్ను ఓడించి ఈ కన్యలను తీసుకొచ్చి రండి అని చెప్పి ఆ ముగ్గురు కన్యలను తీసుకొని వెళుతూ ఉంటాడు. అప్పుడు అది విన్న ఆ రాజులందరూ ఒక్కసారి ఉలికిపడి కన్నెర్ర చేసి జబ్బలు చరుస్తూ ఒక్క పెట్టున ఉదుటున లేస్తారు. లేచి తొందరగా తమ యొక్క ఆభరణాలన్నీ వీడి కవచాలను ధరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సభలో ఒక పెద్ద కోలాహలంగా మారిపోతుంది. అయితే ఆ విధంగా రాజులు ఆ కవచాలను ధరించే తొందరలో కవచాలు ఆభరణాలు అటు ఇటుగా పడిపోతూ ఉంటాయి. అక్కడ చూస్తున్న ఆ సందడి ఎలా ఉంది అంటే, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలి భూమిపైన పడుతున్నాయా అన్నంత కోలాహలంగా ఆ ప్రాంతం అంతా మారిపోతుంది. ఆ రాజులందరూ కోపం చేత ఆవేశం చేత కనులెర్ర చేసి ఆవేశంతో పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఆ సారథులు అత్యంత చురుకైన అందమైన బలిష్టమైన గుర్రాలను పూంచి రథాలను సిద్ధం చేస్తారు. ఆ రథాలను అధిరోహించి ఆ వీరులందరూ ఆయుధాలను ఎత్తిపట్టుకుని భీష్ముని వెనుక అనుసరించసాగారు. అప్పుడు ఆ శత్రు భయంకరమైన ఆ భీష్ముడు ముందుకు వెళుతూ ఉంటే ఈ రాజులందరూ అతన్ని చుట్టుముట్టి ఒక్కొక్కరుగా అందరూ కలిసి 10,000 బాణాలు భీష్ముడిపై ఒక్కసారిగా ప్రయోగిస్తాడు. భీష్ముడు ఆ యొక్క బాణాలను అన్నింటినీ మధ్యలోనే అడ్డుకొని విశాలమైన రెక్కలు గల బాణాలతో వాటిని తుత్తునియలు చేసి ఆ రాజులందరినీ ఎదుర్కొంటాడు. ఈ వీరులందరి మధ్యలో ఒంటరిగా ఉన్న ఆ భీష్ముడికి రాజులందరికీ జరుగుతున్న మహాయుద్ధం అక్కడ ఎలా ఉంది అంటే, దేవాసుర సంగ్రామం, దేవదానవుల మధ్య జరుగుతున్నటువంటి ఆ యుద్ధం అప్పుడు ఎంత శత్రు భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా యుద్ధం అక్కడ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాజులందరూ భీష్ముడిని చుట్టుముట్టి వేగంగా బాణాలు ప్రయోగిస్తారు. మేఘాలు తన వర్షంతో పర్వతాన్ని చుట్టుముట్టి ఎలా కప్పివేస్తాయో ఈ రాజులందరూ తమ యొక్క బాణవర్షం చేత భీష్ముడిని అలా కప్పివేశారు. దాన్ని చూసిన నలువైపుల నుంచి వస్తున్న బాణాలను భీష్ముడు తన బాణాలతో 2 బాణాలతో మొత్తాన్ని అడ్డుకొని ఆ రాజులను తలా 2 బాణాలతో గాయపరుస్తాడు. అది చూసిన రాజులందరూ విపరీతంగా రెచ్చిపోయి ఒక్కొక్కరు 5 బాణాలు భీష్ముడి మీద అప్పుడు ప్రయోగిస్తారు. దానిని కూడా అడ్డుకున్న ఆ భీష్ముడు రోషావేశం చేత ఆ రాజులందరినీ నిర్జిస్తూ ఉంటారు. అతని యొక్క ఆ యుద్ధ నేర్పు, యుద్ధ కౌశలం, అస్త్ర ప్రయోగాన్ని చూసిన ఆ శత్రురాజులే అతన్ని పొగుడుతూ వేణోళ్ళ ప్రస్తుతిస్తూ ఉంటారు. అంతటి శత్రు భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటాడు భీష్ముడు. అతన్ని దాటికి తాళలేని ఆ యొక్క రాజులు పరుగున అక్కడి నుంచి పరుగులంకించుకుంటారు. ఆ విధంగా
రాజులందరినీ నిర్జించిన భీష్ముడు తన యొక్క శత్రుభీకరమైన ఆయుధాలతో వాళ్ళ కవచాలను, రాజుల కవచాలను, రథాల యొక్క ఆ పతాకాలను, తలలను మొత్తాన్ని తుత్తునియలు చేస్తూ ఉంటాడు. అలా చేసిన భీష్ముడు ఆ కన్యలను తీసుకొని హస్తినాపురం వైపు బయలుదేరుతూ ఉంటాడు. ఆ క్రమంలో అక్కడ మదగజం వలె రోషావేశంతో రెచ్చిపోయిన శాల్వుడు అక్కడ కథన రంగంలోకి దిగుతాడు. దిగటమే ఓయి భీష్మ ఆగు, నేనుండగా కన్యలను తీసుకొని వెళ్ళేత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి తన తీక్షణమైన బాణాలతో భీష్ముడి మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అది విన్న భీష్ముడు రోషావేశం చేత క్షత్రియ ధర్మంతో పాటించి తన రథాన్ని వెనక్కి మరలుస్తాడు. అది ఆ యొక్క మహారథులైన అతి తీక్షణమైన మహావీరులైన ఆ భీష్మశాలువుల యుద్ధాన్ని చూడటానికి మిగతా రాజులందరూ ప్రేక్షక పాత్ర అక్కడ పోషిస్తూ ఉంటారు. ఆ విధంగా వెనక్కి తిరిగిన భీష్ముడిని శాలువుడు అత్యంత వేగంగా తన అద్భుతమైన బాణ ప్రయోగం చేత కాస్త చీకాకు పరుస్తాడు. అది చూసిన మిగతా రాజులు ముందుగా భీష్ముడిని ఈ శాలువుడు గాయపరచడంతో చూసి బలా శాల్వ బల అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. దాన్ని చూసిన మిగతా వారి ఆ పొగడతలను విన్న భీష్ముడు అగ్గి మీద గుగ్గిలం వలె ఒక్కసారిగా రెచ్చిపోయి కల్లెర్ర చేతేసిన రథసారెత్తు అంటాడు, నీవు వెంటనే ఈ రథాన్ని తీసుకెళ్లి ఆ శాలువుడి ముందు నుంచోబెట్టు, వాడిని గరుత్మంతుడు గన ఆ యొక్క పాములను తన వాడి అయిన గోర్రతో ఎలా చంపివేస్తాడో నేను ఆ విధంగా వీని నిర్జించి వేస్తాను, తీసుకెళ్లి అతని ముందు నుంచోబెట్టు అంటాడు. అప్పుడు రథసారథి తీసుకొచ్చి ఆ రథాన్ని శాల్వుని ముందు నుంచోబెడతాడు. అప్పుడు ఆ శాల్వుడు భీష్ముడు ఇద్దరు కొదమసింహాల్లాగా కలబడతారు. ఆ యుద్ధంలో భీష్ముడు తన యొక్క అత్యంత వారణాస్త్రాన్ని ప్రయోగించి అతని రథాశ్వాలను 4 పడగొడతాడు. ఆ తర్వాత అత్యంత తీక్షణమైన ఒక బాణాన్ని తీసి సారథిని చంపివేస్తాడు. ఆ తర్వాత ఇంద్ర సమానమైన ఒక అస్త్రం తీసి అతని రథాన్ని తుత్తునియలు చేసి ఆ శాల్వుడిని నేలపై పడవేస్తాడు. పడవేసిన ఆ శాల్వుడిని ప్రాణభిక్ష పెట్టేసి ఆ కన్యలను తీసుకుని నేరుగా హస్తినాపురం చేరుకుంటాడు. ఆ విధంగా హస్తినాపురం చేరిన భీష్ముడు కన్యలను తీసుకుని వెళ్ళి సత్యవతి దేవి దగ్గర నుంచోబెట్టి, అమ్మా, తమ్ముడికి యోగ్యమైన 3 కన్యలను తీసుకుని వచ్చాను, అతని పెళ్లి జరిపిద్దాం అంటాడు. ఆవిడ సంతోషించిన సత్యవతి పురోహితులను పిలిపించి వాళ్ళకి వివాహ సుముహూర్తం నిశ్చయిస్తుంది. ఆ విధంగా వాళ్ళ వివాహ ప్రయత్నాల్లో ఉండగా కాశీరాజు పెద్ద కుమార్తె అయిన అంబ ఒక్కసారిగా పైకి లేచి నుంచొని భీష్ముడితో ఈ విధంగా అంటుంది, భీష్మ, నేను శాల్వ మహారాజును మనస్ఫూర్తిగా ప్రేమించాను, అతను కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు, మా నాన్న కూడా అతనికి ఇచ్చే పెళ్లి చేయాలని నన్ను నిశ్చయించాడు. నువ్వు గనక పానకంలో పుడకల అడ్డుపడకపోయి ఉంటే ఆ స్వయంవరంలో నేను ఆ శాల్వరాజునే వరించేదాన్ని. కాబట్టి నా మనసు నెరిగి ధర్మాధర్మాలకు అర్థం తెలిసిన మహారాజుగా నేను అర్థిస్తున్నాను. నా మనసుకు నచ్చిన వాడితో నన్ను వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వు అంటుంది. అది విన్న ఆ ధర్మాత్ముడు అయిన ఆ భీష్ముడు, సరే, నువ్వు శాల్వుడిని ప్రేమించావు కదా, వెళ్ళి అతనితో పెళ్లి చేసుకో అంటాడు. అప్పుడు ఆ అంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిగతా ఇద్దరు అంబిక అంబాలికలను తన తమ్ముడైన విచిత్ర వీరునికి ఒక సుముహూర్త నిశ్చయించి అంగరంగ వైభవంగా వాళ్ళ ముగ్గురికి పెళ్లి చేస్తాడు. ఆ విధంగా పెళ్లి అయిన తరుణంలో ఇక్కడి నుంచి వెళ్ళిన అంబ శాల్వుడి దగ్గరికి చేరుకుంటుంది. శాల్వుడి దగ్గరికి వెళ్ళి, నేను భీష్ముడికి నచ్చజెప్పి తిరిగి వచ్చేసాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరం అత్యంత మనోహరంగా సుందరంగా జీవితాన్ని గడిపేద్దాం అంటుంది. అది విన్న శాల్వుడు యుద్ధంలో ఓడిపోయి పోగొట్టుకున్న ఏ వస్తువును కానీ కన్యను కానీ స్వీకరించడం క్షత్రియ ధర్మం కాదు, కాబట్టి నిన్ను గెలుచుకున్న భీష్ముడి దగ్గరికి నువ్వు వెళ్ళు, పరాయి వాడు గెలుచుకున్న సొమ్మును నేను ఆశపడనని చెప్పి తిప్పి పంపివేస్తాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన అంబ భీష్ముడి దగ్గరికి వచ్చి, శాల్వుడు నన్ను తిరస్కరించాడు కావున నన్ను నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అంటుంది. అది విన్న ఆ యొక్క భీష్ముడు, నీ చపలత్వాన్ని చూసి నేను జాలిపడుతున్నాను, అప్పుడు పెళ్లి చేసే క్రమంలో వెళ్ళిపోతానన్నావు, నీ మనసుకు నచ్చిన రీతిగా నేను వదిలివేశాను,
ఇప్పుడు తిరిగి రావడం వలన నా తమ్ముడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు అంటాడు. అప్పుడు ముక్కు మీద రోషంలా వచ్చి రెచ్చిపోయిన అంబ, సరే నీ తమ్ముడికి ఎలాగూ పెళ్లి చేయలేవు కాబట్టి యుద్ధంలో నన్ను గెలుచుకొని వచ్చి నన్ను అటు ఇటు కాకుండా చేసిన నువ్వు ముసలివాడవైనా పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో, నా జీవితాన్ని ఉద్ధరించు అంటుంది. అది విన్న భీష్ముడు, నేను ఈ జీవితంలో పెళ్లి చేసుకోను అని చెప్పి తన గత వృత్తాంతం భీషణమైన ప్రతిజ్ఞ గురించి తెలియజేస్తాడు. అది విన్న అంబ, అదంతా కుదరదు, నన్ను పెళ్లి చేసుకో, నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే అంటే దానికి కుదరదంటాడు. అప్పుడు ఆవేశం చేత భీకరమైన ఒక శబదం పూనుతుంది. నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసి తోక తెగిన గాలిపటంలా నా జీవితానికి అర్థం లేకుండా మార్చిన నీ జీవితాన్ని కూడా ఏదో రకంగా నేను అంతం చేస్తాను అని భీషణమైన ప్రతిజ్ఞ పూని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఆ విచిత్ర వీరుడు అంబికా అంబాలికలతో సకల సుఖోపభోగాలు అనుభవిస్తూ మన్మధుల వల్ల జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ అంబికా అంబాలికలు తమ మత్తెక్కించి అందంతో రెచ్చిపోయి అతనికి ఒకరి తర్వాత ఒకరు పోటీ పడేదానికి తన యొక్క పడక సుఖాన్ని అందిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు విపరీతమైన కామోద్రేకం చేత రతి క్రీడలు జరుపుతూ విపరీతమైన కామకేలిలో తేలియాడుతూ ఉంటారు. ఆ విధంగా 7 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది. అలా గడుస్తూ ఉండగా విచిత్ర వీరుడు ఎడతెగని కామ క్రీడల వల్ల అతని శరీరంలో ఒక విచిత్రమైన ఒక క్షయవ్యాధి ఉద్భవిస్తుంది. ఆ విధంగా అతని శరీరంలో వచ్చిన క్షయవ్యాధి వలన అతడు రోజు రోజుకు క్షీణించిపోతూ ఉంటాడు. రాజా ఆస్థాన వైద్యులు ఎంతో మంది ఎన్నో విధాలుగా అతనికి ఎన్ని రకాలుగా వైద్యం చేసినా కూడా అతని క్షయవ్యాధి తగ్గకపోగా మరింత ముదిరి ఏదో ఒక రోజున అతను కన్ను మూస్తాడు. ఆ విధంగా విచిత్ర వీరుని కథ అంతటితో ముగిసిపోతుంది. అది చూసిన భీష్ముడు కన్నింటి పర్యంతమై తన తల్లిని ఓదార్చి అతనికి అన్ని విధాల కర్మకాండలు చేస్తూ అన్యమనస్కుడై చీకాకు చేత మనసు బాగోలేక అలా బాధపడుతూ కూర్చుంటాడు. ఆ విధంగా ఉన్న తరుణంలో అన్ని ఆలోచన చేసిన ఆ సత్యవతి ఒక రోజు భీష్ముడి దగ్గరికి వచ్చి, నాయనా భీష్మ, ఇప్పుడు ఒక మహత్తరమైన లోకోత్తరమైన కార్యం ఒకటి చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాన్ని ఈ వంశాన్ని ఉద్ధరించవలసిన వాడవు నువ్వే అంటుంది. దానికి అతడు, ఏంటిదమ్మా నీ కోరిక, ఏం చేయమంటావు అంటే, ఆనాడు ఏదో మా వాళ్ళు ఏదో కోరిక కోరారు, అతడు స్వార్థంతో కోరి ఉంటారు, నువ్వు కూడా నీ తండ్రి కోసం ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశావు, నేను కాదనను, కానీ అదంతా గతః నాయన, ఇప్పుడు వర్తమానంలో కొద్దాము, ఈ యొక్క వంశం నిర్వంశమైపోయేటట్టుగా ఉంది, కాబట్టి నీవు ఈ రాజ్యాన్ని పట్టాభిషేకం చేసుకొని ఈ 2 మరదలను పెళ్లి చేసుకో అంటుంది. అది విన్న భీష్ముడు, అమ్మా, ఇది నీ నోటితో వెలువడాల్సిన మాట కాదు తల్లి, ఇది నేనే నాడైతే ప్రతిజ్ఞ చేసి నా నాన్నకి నేను మాట ఇచ్చాను, అంతటితోనే నా జీవితం అక్కడే ఆగిపోయి ఉంది. నేను అటువంటి రాజ్య పరిపాలన వ్యామోహం నాకు లేదమ్మా అంటాడు. అప్పుడు సత్యవతి దేవి మిగిల దుఃఖించి, అయ్యో, నా వలన ఈ కురువంశం నిర్వంశమైపోతుందే, ఇప్పుడు నేను ఎలా చేయగలను నాయన, నేను ఇంత పాపిష్టిరాలనే మీ వంశానికి వచ్చాను, నేను రాకపోయి ఉంటే ఈ కురువంశం దినదినాభివృద్ధం చెంది ఉండేది కదా, కాబట్టి నాయన సరే రాజ్యభారం వద్దు, కానీ ఇంకొక కోరిక ఉంది, అదన్నా తీర్చు. అత్యంత సుందరీమణులై ప్రౌఢ వయస్కులో ఉండి పుత్ర సంతాన కోరికతో రగిలిపోతున్న నీ యొక్క మరదల్ల సద్యోగర్భాన కుమారుని కనీసం ఈ వంశాన్నన్నా ఉద్ధరించు తండ్రి అని వేడుకుంటుంది. దాన్ని విన్న ఆ యొక్క భీష్ముడు, హరిహరి అమ్మా, నేను ఈ మాటలు నీ నోటితో వినవలసినవి కావు, ఏనాడైతే నేను ప్రతిజ్ఞ చేశాను ఆనాడు ఆ ప్రతిజ్ఞకు నేను కట్టుతప్పనని చెప్పి మాట ఇచ్చాను. ఈ భూమి తలక్రిందులైన, నక్షత్రాలు గతి తప్పిన, సూర్యచంద్రులు తమ యొక్క గతులు మార్చుకున్న, సప్త సముద్రాలు ఇంకిపోయినా సరే నేను ఈ యొక్క నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొని విడనాడను, మధ్యలో నేను వదిలిపెట్టను అమ్మా అని దుఃఖిస్తాడు. దానికి మిగిలిన దుఃఖించిన సత్యవతి దేవి, ఇంకా వేరే మార్గం ఏది నాయన, నేనేం చేయగలనని భూమిపై దొర్లుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన భీష్ముడు తల్లిని లేవదీసి, అమ్మా, నీవు ఈ విధంగా అడిగావు కాబట్టి నాకు తెలిసిన ఒక విధి ఉంది, దానిని చెబుతాను, నువ్వు విను అంటాడు.
కనులు తుడుచుకున్న సత్యవతి భీష్ముడి దగ్గర నుంచొని, సరే తండ్రి, ధర్మాధర్మాలకు అర్థం తెలిసిన నువ్వు ఏది చెబితే అది వింటాను, నీవు చెప్పేది వింటాను, ఏదో చెప్పు అంటుంది. అప్పుడు అమ్మా, పూర్వం కృతయుగంలో పరశురాముడు క్షత్రియ జాతి మీద అత్యంత ఆవేశభరితుడై వారి మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు. పరశురాముడు భూమిపైన ఉన్న క్షత్రియ వంశాలను మొత్తాన్ని నాశనం చేసిన తర్వాత భూమిపైన క్షత్రియులలో ఎటువంటి మగవారు లేకపోవడం చేత ఆలోచించి దుఃఖించిన ఆ యొక్క క్షత్రియ వంశం ముసలి రాజులు తమ యొక్క క్షత్రియ కాంతలలో సద్బ్రాహ్మణుల దగ్గర గర్భధానం చేయించారు. ఆ విధంగా అన్ని వేదాలు తెలిసిన బ్రాహ్మణుల చేత గర్భాధానం చేయిస్తే అది ఒక శాస్త్రోక్తమైన పద్ధతి అమ్మా. ఆ విధంగా సకల శాస్త్రాలు బ్రహ్మజ్ఞానం పొందిన బ్రాహ్మణుల చేత నీ యొక్క కోడళ్ళకి గర్భాధానం చేయిద్దాము అంటాడు. ఇప్పుడు ఇక్కడ ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. బ్రాహ్మణులు అంటే ఇప్పుడు ఉండే ఈ బాపని వాళ్ళు కాదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొందరు కుహన సెక్యులర్ మేధావులు కొందరు ఏం చేస్తున్నారంటే, బాపనులు అందరినీ ఈ విధంగా చేశారు, ప్రతి ఒక్క స్త్రీని మోహించారంటారు. అది కాదమ్మా. శూద్రులు పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రులే. ఆ తరువాత బ్రహ్మజ్ఞానం పొంది సకల వేదాలను అభ్యసించిన తర్వాతే అతడు బ్రాహ్మణుడుగా మారిపోతారు. దానికి ఒక చక్కటి ఉదాహరణ మన యొక్క వాల్మీకి మహర్షి. అతను మహా క్రూరాతి క్రూరమైన ఏమీ తెలియనటువంటి ఒక శూద్ర జాతిలో పుట్టి నారదుడి చేత బ్రహ్మజ్ఞానం పొంది అతడు బ్రహ్మస్థానాన్ని పొందాడు. అతడు బ్రాహ్మణుడు కాదే పుట్టుకతో, అతను శూద్రుడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు, అతను పుట్టుకతో క్షత్రియుడు. అతను కూడా బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత బ్రాహ్మణుడిగా మారిపోయారు. వ్యాస మహర్షి పుట్టింది ఒక శూద్రకాంత కడుపులో కదా, అతను బ్రాహ్మణుడు ఎలాగ అవుతాడు? బ్రహ్మజ్ఞానం పొందటం మూలన బ్రాహ్మణత్వం పొందారు. ఆ విధంగా అన్ని సకల శాస్త్రాలు తెలిసిన బ్రహ్మజ్ఞానం పొందిన వారిని బ్రాహ్మణులు అంటారు. ఇది మీరు ముఖ్యంగా గమనించవలనని నా యొక్క ప్రార్థన. కనుక ఆ యొక్క బ్రాహ్మణుల చేత గర్భధానం చేయిస్తే శాస్త్రోక్తంగా వంశాభివృద్ధి జరుగుతుంది తల్లి అని చెప్పి తన యొక్క తల్లికి భీష్ముడు విన్నవిస్తాడు. అది విన్న ఆ సత్యవతి కాసేపు మౌనంగా ఆలోచించి భీష్ముడితో ఈ విధంగా అంటుంది, నాయనా, నీకు తెలియని దేవర రహస్యం ఒకటి విన్నవించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నేను మీ నాన్నగారైన శాంతనుని కలవక ముందు ఒక మహో తపస్సంపన్నుడైన తన యొక్క తపస్సు చేత దివ్యజ్ఞానం పొందిన పరాశర మహర్షి ఒక రోజు నేను నా పడవ నడుపుతూ ఉండగా నాకు తారసపడ్డాడు. అతడు నన్ను చూసిన తొలి చూపులోనే నా అందాన్ని మెచ్చి మోహాతిశయం చేత నా దగ్గరికి చేరుకొని, సుందరి, నీ అందానికి నేను మెచ్చాను, నా కోరిక తీర్చు అంటాడు. దానికి కాస్త కోపగించిన నేను అతని వైపు చూసి, ఇదేమిటి బ్రాహ్మణోత్తమ, నేను తండ్రిశాటు కన్యను కదా, ఈ విధంగా చేస్తే నా కన్యరికం భంగపడుతుంది. ఆ తర్వాత ఇది పట్టపగలు పూట ఇలా చెయ్యకూడదు కదా, చుట్టూ వెలుగు ఇంతగానో వెలుగులీనుతూ ఉంటుంది, అంతేకాకుండా నా శరీరం చేపల దుర్గంధపు వెదజల్లుతూ ఉంది, నన్నెలా మోహించావు నువ్వు అని నేను అడిగాను. దానితో అతను ఆలోచించిన అతను, ఓ సుందరీమణి, నీ యొక్క కన్యరికానికి భంగం కలవకుండా మన ఈ యొక్క సంగమం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క నీ చర్మానికి సంబంధించిన ఈ దుర్గంధం పోగొట్టి నీకు అత్యద్భుత పరిమళాలను ఓసంగే ఒక సువాసన నీకు అంటగడతాను అని చెప్పి నాకు వరమిచ్చి, ఆ రోజు అప్పటికప్పుడు పగళ్ళు చీకటి సృష్టించి ఒక దివ్యమైన ముహూర్తంలో నాతో సంగమించాడు. అతను చెప్పాడు నాతో, ఇది ఏదో లోకోత్తరమైన కార్యం జరగవలసి ఉంది కాబట్టే నా చేత ఈ మోహాతిశయం కలిగింది, కాబట్టి నాకు సహకరించు అన్నాడు. నేను కూడా అతనికి సహకరించాను. అప్పుడు నా సద్యోగర్భాన ఒక మునికుమారుడు జన్మించాడు. అతను పుట్టుకతోనే 12 సంవత్సరాల తపస్సంపన్నుడై ఇక్కడ నుంచి హిమాలయాలకు వెళ్ళిపోతూ నాతో అన్నాడు, అమ్మా, నువ్వు ఎప్పుడు కార్యార్థమై నన్ను తలుచుకుంటే అప్పుడు నేను నీ ముందు వాలిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి నాయన, ఈ విధంగా నీకు అన్న వయసైన
తమ్ముడి వరుసో తెలియదు కానీ నా కొడుకు ఒకడు ఉన్నాడు, అతన్ని పిలుద్దాము అంటుంది. అప్పుడు సంతసించిన భీష్ముడు ఆమె పాదాలకు నమస్కరించి, అమ్మా, నిన్ను చూస్తుంటే నా సొంత తల్లి గంగా అంత పవిత్రత నీలో కనబడుతుంది. కాబట్టి ఇంతకన్నా ఏముంది, విధి ఎంత బలిష్టమైనదో చూశావా తల్లి. నీ తండ్రి తెలిసో తెలియక ఒక కోరిక కోరాడు. నీ సద్యోగర్భాన్ని నీ గర్భ సంజాతలకే ఈ రాజ్యం పట్టాభిషేకం జరగాలని అడిగాడు కదా. ఈ వ్యాస మహర్షి కూడా నీ గర్భంలో జన్మించిన వాడే కదా. అతని చేత గర్భధానం చేస్తే నీ కోడలు కూడా గర్భవతులైతే అతను నీ రక్తానికి చెందిన వాళ్ళే అవుతారు కదా. కాబట్టి అతన్ని పిలిచి ఈ విధంగా గర్భధానం చేయించు అంటాడు. అది విన్న ఆ సత్యవతి అప్పటికప్పుడే శుచి శుభ్రతగా స్నానం చేసి తన యొక్క కొడుకుని ప్రార్థిస్తుంది. అప్పుడు అక్కడ వ్యాస మహర్షి ఆమె ముందు ప్రత్యక్షం అవుతాడు. అమ్మా, ఏమిటి నీ కోరిక? ఇన్ని రోజులకు నేను జ్ఞాపకం వచ్చాననేసరికి ఆవిడ విలపిస్తూ, నాయన, నా వల్ల జరిగిన తప్పిదం వలన ఈ కురువంశం నిర్వంశమయ్యే దుర్గతి దాపురించింది. కాబట్టి నువ్వు ఎలాగైనా ఈ కురువంశాన్ని అభివృద్ధి చెందాలి. నా యొక్క కోడళ్ళైన నీ మరదళ్ళ గర్భాన వంశాభివృద్ధిని కావించు, ఇదే నా కోరిక అంటుంది. ఆమె మాటను విన్న ఆ వ్యాస మహర్షి సరేనని ఒప్పుకున్న వాడై ఆ రోజు అక్కడ గదిలో బస చేస్తాడు. అప్పుడు సత్యవతీ దేవి తన కోడలైన అంబిక దగ్గరికి వెళ్ళి, పెద్ద కోడల దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీకు బావవరుసైన వ్యాస మహర్షి వచ్చాడు. అతను పరమనిష్ట గరిష్ఠుడు. అతని చేత ఈ రోజు ఎలాగైనా నువ్వు నీ యొక్క మనస్ఫూర్తిగా అతనితో గడిపి ఈ కురువంశానికి ఒక వంశవారసుని కనిపెట్టు తల్లి అని ప్రార్థిస్తుంది. అది విన్న అంబిక అత్తమాత కాదనలేక సరేనని చెప్పి శుచి శుభ్రతగా పాటించి స్నానవందాదులు అన్ని జరిపించిన తర్వాత సకలాలంకరణ భూషితై ఆ యొక్క వ్యాస మహర్షి గదిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అక్కడ వ్యాస మహర్షి గదిలో కూర్చొని ఉండటం చూసి దట్టంగా పెరిగిన గుబురు గడ్డం, ఆ యొక్క జడలు కట్టిన జుత్తు, రంగు మారిన కేశాలంకరణ చూసి తీక్షణమైన భీష్ముని చూపులకు కాస్త జడిసిందై అతనితో గడిపే సమయంలో భయం చేత గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు ఆ సంగమం జరిగిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్న వ్యాస మహర్షి గదిలోంచి బయటికి వచ్చి తల్లిని చూసి, అమ్మా, నీకు బహు పరాక్రమశాలి మహాబలశాలి అయిన మనమడు జన్మించబోతున్నాడు. అతడు 10,000 ఏనుగుల బలం కలిగిన మనిషిగా జన్మిస్తాడు. కానీ తల్లి చేసిన ఒక చిన్న తప్పిదం మూలాన అతను పుట్టుగుడ్డి అయి జీవిస్తాడమ్మా అంటాడు. అది విన్న తల్లి మిగిల దుఃఖించి, నాయన, గుడ్డివాడు రాజ్యసింహాసనానికి అర్హుడు కాదని వేదాలు ఘోషిస్తున్నాయి కదా, మరి ఎలాగా? కావున ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఉండి నీ యొక్క చిన్న మరదలైన అంబాలిక గర్భాన మరి ఒక సంతానాన్ని ఉద్భవించు తండ్రి అని వేడుకుంటుంది. సరేనని చెప్పి అక్కడే ఆగిన ఆ వ్యాస మహర్షి ఆ రోజు రాత్రికి చిన్న కోడలైన అంబాలికను సకలాలంకరణ భూషితగా అలంకరించి ఆ గదిలోకి ప్రవేశపెడుతూ అన్ని విధాల హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. అమ్మా, నీ యొక్క అక్క చేసిన పొరపాటు వల్ల పుట్టేవాడు గుడ్డివాడై పుడుతున్నాడు. కాబట్టి నువ్వైనా మనస్ఫూర్తిగా అత్యుత్సాహం చేత అతని చేత సద్యోగం సంతానవంతాన్ని మంచి సంతానాన్ని పొందు అని చెప్పి పంపిస్తుంది. ఆ విధంగా సరేనని చెప్పిన అంబాలిక గదిలోకి ప్రవేశించిన తర్వాత వ్యాస మహర్షిని చూసి ఒక్కసారిగా తను కూడా స్థానువై నిశ్చేష్టురాలైపోతుంది. కానీ తన అక్కలా కళ్ళు మూసుకోక విలవిలపోతూ బిర్ర బిగుసుకుపోయి తెల్లముఖం వేసుకొని ఉంటుంది. ఆ రోజు రాత్రి గడిచిన తర్వాత బయటికి వచ్చిన ఆ వ్యాస మహర్షి తల్లిని చూసి, అమ్మా, నీకు అత్యంత శక్తివంతుడు, పరాక్రమవంతుడు, ధనుర్విద్య పారంగతుడైన మనవడు జన్మిస్తాడు, వంశోద్ధారకుడు అవుతాడు అతను. కానీ తల్లి చేసిన పొరపాటు వల్ల పాండురోగంతో జన్మిస్తాడు అని అంటాడు. అని వెళ్ళిపోతాడు. అది చూసిన సత్యవతి కాస్త విచారం చెంది ఆ పిల్లలు పుట్టేదాకా వేచి చూద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది. అలా జరిగిన కొంతకాలానికి గర్భం దాల్చిన పెద్ద కోడలు అంబిక ఒకరోజు ఒక మగ శిశువుని జన్మిస్తుంది. పుట్టుకతోనే ఆజానుబాహుడుగా ఉన్న అబ్బాయి పుట్టుగుడ్డిగా పుడతాడు. ఆ తర్వాత అది చూసి విచారిస్తున్న క్రమంలో చిన్న కోడలు కూడా అంబాలిక ఒక మగ శిశువుని జన్మిస్తుంది. ఆమె తల్లి చేసిన తప్పిదం వలన మహర్షి చెప్పిన విధంగా
తెల్లటి శరీరంతో పాండురోగంతో జన్మిస్తాడు. అది చూసి విచారించిన మనసులో ఏదో వెలితిగా ఉన్న సత్యవతి మళ్ళీ తన యొక్క కొడుకైన వ్యాస మహర్షిని ప్రార్థిస్తుంది. అతడు వచ్చిన క్రమంలో వ్యాస మహర్షితో ఈ విధంగా చెబుతుంది, నాయన ఇద్దరు పుడితే ఇద్దరు ఏదో లోపంతో పుట్టారు కాబట్టి ఎటువంటి లోపం లేకుండా బహు పరాక్రమవంతుడైన మరి ఒక్క కుమారుని ప్రసాదించు తండ్రి అంటుంది. సరేనని ఒప్పుకున్న వ్యాస మహర్షి మళ్ళీ గదిలో ఉండగా ఆ రోజు రాత్రి అంబికను పిలిచిన సత్యవతి దేవి కోడలితో, అమ్మ ఈసారైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అన్ని విధాలుగా అతనితో సుఖించి మంచి కొడుకును కను, ఈ వంశాన్ని అభివృద్ధి చెందించు అంటుంది. అప్పుడు అంబిక సరేనని చెప్పి అత్తకు మాట ఇచ్చి అత్త వెళ్ళిపోయిన తరువాత ఆ వ్యాస సంగమం ఇష్టం లేక తన దగ్గరగా పనిచేసే దాసిలలో అత్యంత సుందరవతి, రూపవతి, గుణవతి అయిన ఒక అద్భుత సౌందర్య రాశిని పిలిచి తన యొక్క నగలు తనకి ఆ దాసికి అలంకరించి సకలాలంకరణ భూషితగా మార్చి వ్యాస మహర్షి గదిలోకి ప్రవేశపెడుతుంది. అది చూసిన వ్యాస మహర్షి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకునే క్రమంలో ఆ దాసి తన మనసును ఉప్పొంగుతూ ఉండగా తన యొక్క అంగీకారం చేత ఆ మహర్షిని అంగాంగ ప్రదర్శన చేస్తూ అన్ని విధాలుగా అతని సంతృష్టి పరుస్తుంది. ఆ విధంగా సంతృష్టి చెందిన వ్యాస మహర్షి బయటికి వచ్చి తల్లితో, అమ్మా నీకు మాత్రం ఒక మనుమడు జన్మించబోతున్నాడు. అతడు ధర్మాధర్మాలు తెలిసిన ధర్మావిధ కోవిదుడవుతాడు. సత్యవంతుడు, ధనవంతుడు, రూపవంతుడు, మహావీరుడై జన్మిస్తాడు. కానీ అతడు నీ పెద్ద కోడలు గర్భంలో పుట్టడం లేదు. ఆమె నా సంగమం ఇష్టం లేక దాసిని పంపించింది కాబట్టి ఆమె కడుపులో ఈ కుమారుడు పుట్టబోతున్నాడు. అతనిని నువ్వు ఎటువంటి భేదాభావం లేకుండా పెంచి పెద్ద చెయ్యి. ఇంతటితో నీవు కోరిన 3 కోరికలు తీర్చేశానమ్మా. క్షత్రియకాంతకు 3 కోరికలే ఉచితం, 4వ కోరిక కోరడం ధర్మం కాదు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విధంగా అంబికకు పుట్టిన పెద్ద కొడుకు పేరు ధృతరాష్ట్రుడని పెట్టి పెంచుతూ ఉంటుంది. అంబాలికకు కడుపులో పుట్టిన ఆ యొక్క పాండురోగంతో పుట్టిన వాడిని పాండురాజు అని పేరు పెట్టి పెంచుతూ ఉంటారు. ఆ విధంగా దాసి కడుపులో పుట్టిన ఆ యొక్క కోవిదుడైన ఆ బాలుడిని విదురుడు అని నామకరణం చేసి అల్లారముద్దుగా పెంచుతూ ముగ్గురిని సమానంగా చూస్తూ ఉంటుంది. ఈ విధంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మ వృత్తాంతంతో మనం ఈరోజు ఈ వీడియోకు స్వస్తి పలుకుదాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణార్పణమస్తు.